ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన సంక్రాంతి పండుగ, భోగి మంటలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించిన తెలుగు ప్రజలు. కాసేపట్లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం. ఢిల్లీ నుండి ఒకే విమానంలో మణిపూర్ బయలుదేరిన కాంగ్రెస్ అగ్రనేతలు. 2 రోజుల ఇరాన్ పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్. ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ఇరు దేశాల మంత్రులు. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ రోడ్డున పడేసిందని హరీష్ రావు ఆగ్రహం. ఆటో రిక్షా కార్మికులకు నెలకు 15,000 జీవన భృతి చెల్లించాలని డిమాండ్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి తుమ్మల. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయాధికారులు రైతులకు సేవలందించాలని సూచన. రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టిస్తామన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో వ్యయం చేయబోతోందని వెల్లడి. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాల్సిందేనన్న ప్రొఫెసర్ కోదండరాం. సిపిఎస్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకొచ్చిందేనని వ్యాఖ్య. మరి చెన్నారెడ్డి మహోన్నత నాయకుడన్న గవర్నర్ తమిళసై. నేటి రాజకీయ నాయకులు యువతకు చెన్నారెడ్డి ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకం కావాలని వ్యాఖ్య. 22న అయోధ్యకు రావాలంటూ సినీ నటుడు చిరంజీవికి ఆహ్వానం. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి ఆహ్వానాన్ని చిరంజీవికి అందించినట్లు తెలిపిన విహెచ్పి జాతీయ నాయకుడు సంజీవరెడ్డి. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మొదలైన ప్రజాపాలనలో స్వేచ్ఛ సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకోవాలని పిలుపు. జూనాగఢ్ సోనాల్ మాతకు నివాళులర్పించిన ప్రధానమంత్రి. చారన్ వర్గీయుల గౌరవానికి, శక్తికి, ఆచార సంప్రదాయాలకు మదడా ధామ్ కేంద్రంగా నిలుస్తోందని వ్యాఖ్య. ఉగ్రవాదుల నిరోధానికి ఆపరేషన్ సర్వశక్తి ప్రారంభం. ఉగ్రవాదుల దుశ్చర్యలను అడ్డుకునే దిశగా భారీ ఎత్తున ఆపరేషన్ సర్వశక్తికి శ్రీకారం. ప్రపంచ విజ్ఞాన రంగంలో భారత్ ఉనికి చాటుతోందన్న నోబెల్ పురస్కార గ్రహీత బ్రియాన్ చిమిడ్. విద్య, పరిశోధనలో భారతీయులు ప్రపంచ స్థాయిలో చెరగని ముద్ర వేస్తున్నారని వెల్లడి. సేంద్రియ వ్యర్థాల నిర్వహణకు సరికొత్త పరిజ్ఞానం కనుగొన్న ఐఐటి పరిశోధకులు. పర్యావరణ అనుకూల ప్రక్రియ వల్ల ప్రయోజనకర ఉత్పత్తులను పొందడానికి వీలవుతుందని వెల్లడి. రామమందిర నిర్మాణం లౌకికవాదానికి అసలైన నిర్వచనమన్న ఎల్కే అద్వానీ. శ్రీరామ మందిరం నెరవేరిన దివ్యకళ పేరుతో ఆయన రాసిన వ్యాసంలోని సమాచారాన్ని విడుదల చేసిన అద్వానీ కార్యాలయం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు న్యూయార్క్ కోర్టులో చుక్కెదురు. 3 పాత్రికేయులకు దాదాపు $4 లక్షల చెల్లించాలని వెల్లడించిన స్థానిక జడ్జి రాబర్ట్ రీడ్. గాజాలో ఆగని బాంబుల మోత, భారీగా వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయెల్. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న విలియం లై చింగ్ తే. నేడు ఆఫ్ఘనిస్తాన్తో 2వ T20 మ్యాచ్. సిరీస్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్న భారత్.